ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రికి వెళితే డాక్టర్లు మందుల్ని రాసివ్వడంతో పాటు నిత్యం నిమ్మజాతి పండ్లను తినమని సలహా ఇస్తూ ఉంటారు. అసలు నిమ్మజాతి పండ్లనే ఎందుకు తినాలి? ఏమిటి వాటిలోని ప్రత్యేకత? నిమ్మ, దానిమ్మ, బత్తాయి, నారింజ వంటి పండ్లలో విటమిన్ సి పోషకం పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఒంట్లో వ్యాధి నిరోధకతను పెంపొందించడంతో పాటు మన ఆరోగ్యానికి దివ్య ఔషధంగా పనిచేస్తుందని చెబుతారు నిపుణులు. విటమిన్ సితో వనగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శక్తివంతమైన సూక్ష్మ పోషకాల్లో విటమిన్ సి ఒకటి. ఇది శరీరంలో రకరకాల పనుల్లో పాలు పంచుకుంటుంది. చర్మం, కండర బంధనాలు, రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండటానికి అత్యవసరమైన కొలాజిన్ ప్రోటీన్ తయారీ, గాయాలతో తలెత్తే మచ్చలు మానటం, ఎముకలు, మృదులాస్థి, దంతాల బలోపేతం, శాకాహారం నుంచి ఐరన్ శోషణ వంటివన్నీ దీని చలవే. అయితే మన శరీరం విటమిన్ సి తయారు చేసుకోలేదు, ఆహారం ద్వారానే తీసుకోవాలి. రోజుకు ఎంత అవసరమనేది వయస్సు, లింగభేదం, జీవిత దశలను బట్టి ఆధారపడి ఉంటుంది. 19 ఏళ్లు పైబడిన మగవారికి 90 mg, ఆడవారికి 75 mg, గర్భిణులకు 85 mg, పాలిచ్చే తల్లులకు 120 mg అవసరమని చెబుతారు నిపుణులు. విటమిన్ సి అనేది రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం కావటానికి, అది సక్రమంగా, సమర్థంగా పనిచేయటంలో ఎంతగానో ఉపకరిస్తుంది. నాడీ కణాల మధ్య సమాచార ప్రసారానికి తోడ్పడే సమాచార వాహకాల తయారీకి సాయం చేస్తుంది. కొందరికి వయసు మీద పడుతున్న కొద్దీ కంట్లోని మ్యాక్యులా క్షీణిస్తుంటుంది. ఆహార రూపంలో విటమిన్ సి తీసుకుంటే ఇది ముదిరే వేగం తగ్గుతున్నట్లు తేలింది. పెద్ద మొత్తంలో విటమిన్ సితో శుక్లాల ముప్పు తగ్గుతున్నట్లు బయటపడింది. విటమిన్ సి అత్యంత శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కూడా. విచ్చలవిడిగా సంచరిస్తూ కణాలు, కణజాలాలను దెబ్బతీసే విశృంఖల కణాలను నిలువరిస్తుంది. ఇలా క్యాన్సర్ల ముప్పు తగ్గటానికి తోడ్పడుతుంది. సాధారణంగా విటమిన్ సి సురక్షితమైందే, కానీ అతిగా అంటే రోజుకు 2000 mg కన్నా ఎక్కువగా తీసుకుంటే శరీరం శోషించుకోలేదు. ఫలితంగా విరేచనాలు, వికారం, కడుపు నొప్పి వంటి దుష్ప్రభావాలు తలెత్తవచ్చు. ముఖ్యంగా కిడ్నీ జబ్బులతో బాధపడేవారికి కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు. గర్భిణులు మరీ ఎక్కువగా తీసుకుంటే పుట్టిన తర్వాత పిల్లల్లో విటమిన్ సి మోతాదుల మీద ప్రభావం చూపచ్చు. ఇక విటమిన్ సి జలుబును నివారిస్తుందని, జలుబును త్వరగా తగ్గేలా చేస్తుందని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇదేమంత నిజం కాదని పరిశోధనలు చెబుతున్నాయి. గోబీ పువ్వు, బ్రోకలి, పచ్చిమిరప, క్యాప్సికం, క్యాబేజీ, బంగాళదుంప, చిలకడదుంప, టొమాటో, పాలకూర, నిమ్మకాయ, ఉసిరి వంటి వాటిల్లో విటమిన్ సి దండిగా ఉంటుంది. పండ్ల విషయానికి వస్తే బత్తాయి, నారింజ, జామ, మామిడి, బొప్పాయి, పుచ్చకాయ, కివి వంటి వాటిల్లో బాగా లభిస్తుంది. కూరగాయలను వండితే, ముఖ్యంగా నీటిలో మరిగిస్తే విటమిన్ సి మోతాదులు తగ్గుతాయి. అందువల్ల ఆవిరి మీద కానీ, మైక్రో ఓవెన్లో కానీ ఉడికించటం మంచిది. మరీ ఎక్కువ కాలం నిల్వ ఉంచినా, వెలుతురు సోకినా విటమిన్ సి క్షీణించే అవకాశం ఉంటుంది.